అరిథమెటిక్ ప్రోగ్రెషన్. ఆల్జీబ్రాలో దీన్ని అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అన్నాము. దీన్నే సేమ్ కాన్సెప్ట్ మనము సేమ్ కాన్సెప్ట్ మనము నంబర్ సిస్టంలో దాన్ని ప్లస్ అని అన్నాము. నంబర్ సిస్టంలో దాన్ని ప్లస్ అని అన్నాం. ఎలా చేశాం సార్ మనము? అంకశ్రేణి కాన్సెప్ట్స్ ఎలా చేశాము చూద్దాము. దాని తర్వాత మనము గుణశ్రేణి ప్రాబ్లమ్స్లోకి వెళ్దాము. సపోజ్గా 1, 4, 7, 10, 13 రెండిటికి అదే మెథడ్ యూస్ చేస్తుంది. గ్యాప్ మెథడ్ అనేది అంకశ్రేణికి ఉపయోగపడుతుంది, గుణశ్రేణికి ఉపయోగపడుతుంది. 1, 4, 7, 10, 13 ఇక్కడ చూడండి సార్. T1, T2, T3, T4, T5 ఈ సిరీస్ అనేది మనకు అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. మనం ఏం చేసాము? T5 కనుక్కోవాలి అని అంటే స్టార్టింగ్ వాల్యూ ఎంత? 1. T1 నుంచి T5కి ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? 1 గ్యాప్, 2 గ్యాప్స్, 3 గ్యాప్స్, 4 గ్యాప్స్. సో 4 అనేది నంబర్ ఆఫ్ గ్యాప్స్. 4 అనేది నంబర్ ఆఫ్ గ్యాప్స్. ప్రతిసారి గ్యాప్ విలువ ఎంత? 3. 3 అనేది 4 సార్లు యాడ్ చేస్తున్నాను. 3 అనేది 4 సార్లు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి సార్, 1 + 3 అనేది గ్యాప్ వాల్యూ. 3 ఎన్ని గ్యాప్స్ ఉంటే అన్ని సార్లు యాడ్ చేస్తున్నాను. ఇది కూడా యాడ్ ఫంక్షనే, ఇది కూడా యాడ్ ఫంక్షనే. కాబట్టి అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అనేది ప్లస్ రూపంలో ఉంటుంది. స్టార్టింగ్ వాల్యూకి మనము ఎన్ని గ్యాపులు ఉంటే అంత గ్యాప్ డిఫరెన్స్ యాడ్ చేయాలి. స్టార్టింగ్ వాల్యూ ఇక్కడ 1 ఉంది, గ్యాప్ డిఫరెన్స్ 3 ఉంది. 4 గ్యాపులు ఉన్నాయి కాబట్టి 3ని 4 సార్లు యాడ్ చేశాను. 3ని 4 సార్లు యాడ్ చేస్తే నాకు 4 × 3 వచ్చింది. ఇది మనకు అంకశ్రేణి రిలేటెడ్ ప్రాబ్లం. ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఎలా బిహేవ్ చేస్తుందంటే సంఖ్యా వ్యవస్థలో ఇంటూ లాగా బిహేవ్ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్గా 2, 4, 8, 16, 32 2, 4, 8, 16, 32. ఇక్కడ ఏంటి సార్? 2 వరుస సంఖ్యల మధ్యలో తేడా సేమ్. ఇక్కడ 2 వరుస సంఖ్యల నిష్పత్తి సేమ్. 4/2 2, 8/4 2, 16/8 2, 32/16 ఇది కూడా 2. ఇక్కడ డి కాన్స్టెంట్. డి = T2 మైనస్ T1 కావచ్చు, T3 మైనస్ T2 కావచ్చు. ఇక్కడ ఏమవుతుంది? రేషియో అనేది కాన్స్టెంట్. R = T2/T1 2 వరుస సంఖ్యల మధ్యలో నిష్పత్తి. T3/T2 కావచ్చు, T4/T3 కావచ్చు. 2 వరుస సంఖ్యలో మధ్యలో నిష్పత్తి గనక సేమ్ ఉంటే అది గుణశ్రేణిలో ఉన్నట్టు. 2 వరుస సంఖ్యల మధ్యలో తేడా సేమ్గా ఉంటే అది దేంట్లో ఉన్నట్టు? అంకశ్రేణిలో ఉన్నట్టు. ఇప్పుడు నేను T5 వాల్యూ కనుక్కోవాలి సార్. సేమ్ అదే అప్రోచ్. T5 వాల్యూ కనుక్కోవాలి. స్టార్టింగ్ వాల్యూ నుంచి ఇక్కడ ప్లస్ రూపంలో బిహేవ్ చేస్తుంది కాబట్టి స్టార్టింగ్కి యాడ్ చేశాను. ఇది స్టార్టింగ్కి మల్టిప్లై చేస్తున్నాను. ఎందుకనంటే గుణశ్రేణి అనేది ఇంటూ ఫంక్షన్ లాగా ఉంటుంది. ఎన్ని గ్యాపులు ఉన్నాయి? 1, 2, 3, 4 4 గ్యాపులు ఉన్నాయి. 4 గ్యాపులు ఉన్నాయి కాబట్టి ప్రతి గ్యాప్ విలువ ఎంత? 2 అనేది 4 సార్లు లబ్ధం చేస్తున్నాను. ఇక్కడ ప్రతిదీ ప్లస్ ఫంక్షన్ లాగా ఉంది అంకశ్రేణి. ఇక్కడ ప్రతిదీ ఇంటూ ఫంక్షన్ లాగా ఉంది. అంటే ఇదేమవుతుంది? 2 × ఇది 2 4 సార్లు లబ్ధం చేశాను కాబట్టి 2/4 అయింది. ఇక్కడ 2 ఏంటి సార్? స్టార్టింగ్ టర్మ్. 2 ఏంటి సార్? ఇక్కడ కామన్ రేషియో. 5 టర్మ్స్ గనక ఉంటే ఎన్ని గ్యాపులు ఉంటాయి?
ఎన్ 4 గ్యాపులు ఉంటాయి. సో పవర్లో ఉన్నది ఎన్ అయితే గ్యాప్స్ ఉన్నాయో, ఎన్ టర్మ్స్ ఉంటే n-1 గ్యాప్స్ ఉంటాయి. ఎన్ టర్మ్స్ ఉంటే n-1 గ్యాప్స్ ఉంటాయి. ఎన్ టర్మ్స్ ఉంటే n-1 గ్యాప్స్ ఉంటాయి. అందుకే Tn ఈజ్ ఈక్వలెంట్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n-1 వచ్చింది. ఎందుకు సార్ ఏ ఇంటూ ఆర్ పవర్ n-1 వచ్చింది? స్టెప్ నంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుణశ్రేణి అనేది ఇంటూ ఫంక్షన్ లాగా బిహేవ్ చేస్తుంది. స్టార్టింగ్ టర్మ్కి లబ్ధము చెయ్యాలి కాబట్టి ఏ ఇంటూ 5 టర్మ్స్ ఉన్నాయనుకోండి, 4 గ్యాపులు వస్తాయి. ప్రతి గ్యాప్ వాల్యూకి రైట్ ఇంటూ చేసుకుంటూ వెళ్ళండి. సో ఆర్ అనేది గ్యాప్ విలువ, n-1 గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఆర్ 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 n-1 టైం చేస్తే ఆర్ పవర్ n-1 వస్తుంది. అంటే టిఎన్ వాల్యూ ఎంత? ఏ ఇంటూ ఆర్ పవర్ n-1. టిఎన్ వాల్యూ ఎంత? ఏ ఇంటూ ఆర్ పవర్ n-1. ఇక్కడ అంకశ్రేణి అనేది ప్లస్ ఫంక్షన్ గనక అవుతే ఇక్కడ గుణశ్రేణి అనేది ఇంటూ ఫంక్షన్. గుణశ్రేణి అనేది ఇంటూ ఫంక్షన్ ఏ ఇంటూ ఆర్ పవర్ n-1.